హాయ్ ఫ్రెండ్స్, మనకైతే మాత్రం ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఫైర్మెన్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకునే విధంగా జాబ్స్ అయితే పడ్డాయి. సో మాకైతే సిఐఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి కానిస్టేబుల్ ఫైర్మెన్ జాబ్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్, అదేవిధంగా అప్లికేషన్ లింక్ ఎలా అప్లై చేసుకోవాలో ప్రొసీజర్ కూడా మీకు చెప్పబోతున్నాను. సో వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికైతే మాత్రం కేవలం నెల రోజుల టైం అయితే ఇచ్చారు. సో ఆ నెల రోజుల టైంలోని అప్లికేషన్ ఎలా చేయించుకోవాలి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా క్వాలిఫై అవ్వాలి, జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా మాట్లాడుకోబోతున్నాం. సో చివరి వరకు ఈ వీడియో చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ అయితే చేయండి. వెంటనే ఇప్పుడే చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకైతే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్స్, ఇంకా ప్రతి గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, అన్ని గవర్నమెంట్ జాబ్స్ మీకైతే అవైలబుల్గా అయితే ఉంటాయి. మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మీకైతే మాత్రం మీకు యూట్యూబ్లోకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక టాపిక్లో కానీ వెళ్ళిపోయినట్టయితే మన టాపిక్లో కానీ వెళ్ళిపోయినట్లయితే మనకి ఇక్కడ సిఐఎస్ఎఫ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ సిఐఎస్ఎఫ్ మనకి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు వెబ్సైట్ మీద డిస్క్రిప్షన్లో క్లిక్ చేసినట్లయితే మీకు లింక్ ఓపెన్ అయ్యి ఇక్కడ పైన చూసారు కదా, ఇక్కడ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని చెప్పేసి. సో దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఫుల్ నోటిఫికేషన్ ఏంటి అని చెప్పేసి. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరే పర్సనల్గా చదువుకోవచ్చు. ఇంకా అదే విధంగా మీకు అప్లై చేసుకోవడానికి ఇదే లింక్ ఫ్రెండ్స్. ఈ లింక్లోని మీరు మీకు అప్లై చేసుకోవడానికి అయితే వస్తుంది. సో ఇదే అఫీషియల్ వెబ్సైట్ లింక్. మీరు ఈ లింక్లో అయితే సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునే ప్రొసీజర్ కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫుల్ ప్రొసీజర్ అయితే మీకు చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి బేసిక్ డాక్యుమెంట్స్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మీకు ఫుల్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకునే ముందు కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ నేను మీకు చెప్పాలంటే మీకు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఎస్పెషల్లీ మీకు ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్కి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో, ఈ నోటిఫికేషన్ మీకు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి అంటే ఎగ్జామ్ మీద కొడదాం అనుకునే వాళ్ళకన్నా, ఎవరెవరైతే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి, మేము రన్నింగ్ బాగా చేస్తాము, మాకు రన్నింగ్ అంతా బాగా వచ్చు, మేము ఫిజికల్ హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి అంతా బాగుంది, కానీ మేము ఎగ్జామ్ దగ్గర కొంచెం తడబడతాము, ఎగ్జామ్ నాలెడ్జ్ అంత లేదు, బట్ రన్నింగ్ ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే మాత్రం మాకు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్న వాళ్ళైతే దీనికైతే ఫస్ట్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇవి ఫైర్మెన్ జాబ్స్. సో ఇక్కడ మీకు నాలెడ్జ్ కన్నా కూడా వాళ్ళు చూసేది ఏంటంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే చూస్తారు. మీకు నోటిఫికేషన్ మొత్తం చదివితే నేను ఎందుకు ఈ మాట అనేది మీకు అర్థమైతే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్కి అయితే డేట్ ఆఫ్ సబ్మిషన్స్ ఇంకా క్లోజింగ్ డేట్స్ అయితే ఇచ్చారు. మీకు 31 ఆగస్టు నుంచి 30 సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. సో ఈ మధ్యలోని ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇక చూసుకుంటే మనకి ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రెండ్స్. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సింపుల్ గా చెప్పుకోవాలంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని దీని అర్థం. ఇంకా అదే విధంగా ఇటు చూసుకున్నట్లయితే మీకు మెయిల్ ఇండియన్ సిటిజన్స్ అయితే అన్నారు. అంటే ఇక్కడ స్త్రీలు అయితే మాత్రం అప్లై అయితే చేసుకోలేరు. ఒకవేళ ఈ వీడియోని స్త్రీలు కానీ చూసుకున్నట్లయితే మీకు బ్రదర్స్ కానివ్వండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఇంకా మగాళ్ళు అయితే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి, అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు పే లెవెల్ 3 అయితే ఉంటుంది. సో గవర్నమెంట్కి సంబంధించి పే లెవెల్ 3లో మీకు 21,700 నుంచి 69,000 అంటే అప్రాక్సిమేట్గా 70,000 వరకు మీకు శాలరీ అయితే ఉంటుంది. దాని లొకేషన్స్ బట్టి మీకు శాలరీ అయితే డిపెండ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవడానికి అయితే ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఇక్కడే ప్రొసీజర్ కూడా ఇస్తారు మనకి స్టెప్ బై ప్రాసెస్ చూసుకున్నట్లయితే. ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు. ఆ తర్వాత మీరు కానీ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అనేసరికి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఇంకా అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఓఎంఆర్ పెడతారు. అంటే ఓఎంఆర్ లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారంటే మీకు సింపుల్గా మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటాయి. ఆ మల్టిపుల్ చాయిస్ కరెక్ట్ క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. ఒక మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు రివ్యూ మెడికల్ కూడా ఉంటుంది. ఒకవేళ రివ్యూ మెడికల్ పడితే మీకు రివ్యూ మెడికల్ కూడా పడుతుంది ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం ఇచ్చారు. అంటే మీకు ఇంగ్లీష్లో మాత్రమే రాయడానికి అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫిజికల్ టెస్ట్ మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా మనం చూసుకుందాం.
ఇక్కడ అది చూసే ముందు మనకక్కడ వేకెన్సీస్ అయితే చూసుకుందాం. ఎంత వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. మనకి టోటల్‌గా అయితే మాత్రం ఇవి ఒక 1130 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మనకిక్కడ ప్రతి స్టేట్‌కి అయితే ఇచ్చారు. మీకు తెలంగాణ కూడా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు. మొత్తం అయితే ఉంది. తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే ఎంటైర్ స్టేట్‌కి మనకి 19 అయితే ఉన్నాయి. ఇక్కడ నక్సలరీ మిలిటరీస్ ఏరియాస్ కూడా 7 అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఏ క్యాస్ట్ వారికి ఎంతెంత ఇచ్చారో కూడా మీకు చెప్తారు. ఆంధ్రాలో వచ్చేసరికి 27 పోస్టులయితే ఉన్నాయి. సో, 11, 3, 4, 2, 7 అని చెప్పేసి యూఆర్ వాళ్ళకి 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి. ఇక్కడ అందరూ అనుకునే కామన్ డౌట్ ఏంటంటే మేము తెలుగు వాళ్ళం కదా! మీకు ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ మాత్రమే పెట్టుకోవడానికి అవుతుంది అని చెప్పైతే అందరూ అనుకుంటున్నారు. కానీ అలా అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరిక్కడ ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువున్నాయి మీకనిపిస్తే, ఎక్కడ మీకు అంటే అది వెసులుబాటుగా ఉంటుంది చూసి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్‌కైతే 65 అయితే ఉన్నాయి. అస్సాంకైతే ఇంక 164 అయితే ఉన్నాయి. మీరు ఏ స్టేట్‌కైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ స్టేట్‌కైనా అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. సో, చెప్పాను కదా! ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అయితే మీకు కావాలి. ఎక్కడైనా పర్వాలేదు. మాకీ జాబ్ అయితే అవసరం. పక్కా మాకు జాబ్ అయితే మాత్రం కావాలనుకుంటే మాత్రం ఎక్కువ వేకెన్సీస్ ఉన్న స్టేట్‌కైతే అప్లై చేసుకోండి. మీకు వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువుంటుంది ఫ్రెండ్స్. ఎందుకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువుంది అంటే, మీరు ఒకవేళ ఫిజికల్‌గా అంటే, మీరు రన్నింగ్ కానివ్వండి, మీకు హైట్ కానివ్వండి అన్నీ బాగున్నట్లయితే, అన్ని ఎగ్జామ్స్‌లో ఏం జరుగుతుంది? మీకు ఫస్ట్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. సో, అలా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఎగ్జామ్ పెట్టినప్పుడు చాలామంది ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోతారు. ఎస్పెషల్లీ మనకి ఎవరెవరైతే ఉంటారో, అంటే మీకు ఎవరెవరైతే అంతగా చదువుకోలేదు, ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకంత ఇంట్రెస్ట్ లేదు చదవడం మీద అన్నట్లయితే, బట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు రన్నింగ్ అనేటి మీద ఫోకస్ చేస్తారు. ఇంకిక్కడ ఏమవుతుందంటే, మీకు రన్నింగ్ అనేది పెడతారు. కానీ మీకు సొంత స్టేట్‌లో పెడతారా అంటే పెట్టరు ఫ్రెండ్స్. మీకు వాళ్ళు చెప్తారు. గతంలో చూసుకున్నట్లయితే మీకు బెంగుళూరులో జరిగింది, వైజాగ్‌లో జరిగింది. ఇక మీకు తెలంగాణలో హైదరాబాద్‌లో కూడా జరుగుతది సీఐఎస్ఎఫ్‌కి సంబంధించిన రన్నింగు. ఇంకా అదే విధంగా మీకు తమిళనాడులో, చెన్నైలో కూడా జరుగుతది ఫ్రెండ్స్. సో, ఇదే విధంగా వాళ్ళు ఎక్కడైనా పెడతారు. మాక్సిమం ఛాన్సెస్‌లోని వీళ్ళు ఔటర్ స్టేట్స్‌కి ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఆ ఔటర్ స్టేట్స్‌కెళ్ళి రన్నింగ్‌లో పార్టిసిపేట్ చేయరు. ఒకవేళ మీరు గాని ఒక ట్రైన్ టికెట్ అలా బుక్ చేసుకొని అక్కడికెళ్ళి ఒక రన్నింగ్‌లో పార్టిసిపేట్ చేసి క్వాలిఫై అయినట్లయితే, ఆ క్వాలిఫికేషన్ తర్వాత మీకు పెట్టే జస్ట్ ఎగ్జామ్ అది కూడా అంతగా చూడరు. కాకపోతే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి, ఆ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిపోయి మంచి మార్కులు సంపాదిస్తే మీకు సింపుల్‌గా ఈ జాబ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో, చూసారు కదా! ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు చాలా ఎక్కువ మంది రాస్తారు. అంటే ఎగ్జామ్‌లో మనం ఫిల్టర్ అయిపోతాం. కానీ ఏమవుతుందంటే చాలామంది ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫోకస్ చేయరు. ఏదైతే ఫిజికల్ స్టాండర్డ్స్ మీద పెద్దగా ఫోకస్ చేయరు. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ గానివ్వండి ఇలాంటి జాబ్స్‌కైతే మొత్తం ఎగ్జామే ఉంటుంది. సో, ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అయిపోతే బ్యాంక్స్ అని ఉంటారు. కానీ ఇలాంటి జాబ్స్ అయితే మాత్రం ఎగ్జామ్‌ని పట్టుకోరు. ఫస్ట్ ఫిజికల్‌గా క్వాలిఫై అవ్వాలి. ఫిజికల్‌గా క్వాలిఫై అయ్యాక ఎగ్జామ్ పెడతారు కాబట్టి చాలా అంటే చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. వచ్చే ఛాన్సెస్ కూడా మీకు అప్పుడే చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే మీరు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నవాళ్ళు ఆర్మీకి ట్రై చేస్తారు కానీ ఇలాంటి వాటికి అంతగా ట్రై చేయడానికి కూడా ఇష్టపడరు. ఇక్కడ మెయిన్ టాపిక్ గాని వెళ్ళిపోయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ హావ్ 12th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పి అంటున్నారు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఐటీలోను వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్‌గా ఉంటే పర్వాలేదు. అది కాకుండా మీరు కూడా ఈక్వివలెంట్ అన్నారు కాబట్టి డిప్లొమా వాళ్ళు కూడా ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ 12th క్లాస్ అంటే ఇంకా ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ బ్రాంచ్ గాని మీ దాంట్లో గాని ఉంటే మీరు ఎటెక్కడ కూడా చూడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1/10/2001 నుంచి 39/2006కి అయితే ఇచ్చారు. సో, ఈ గ్యాప్ మధ్యలో ఉన్నవారు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ అంటే మీకు ఎక్స్‌ట్రా అంటే పైకెళ్తుంది. మీకు 2001 అంటే ఇక్కడ మీకు 5 ఇయర్స్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకిచ్చారు కాబట్టి, మీరు 1996కి ఫస్ట్ అక్టోబర్ కల్లా మీరు కాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. సో, ఆ లోపల ఉన్నవారు ఏజ్ రిలాక్సేషన్ అయితే వాడుకొని సింపుల్‌గా అయితే చూసుకోవచ్చు. ఇంక ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఎక్సెస్ వాళ్ళకి 3 ఇయర్సే ఉంటుంది. సో, ఇక్కడ ఇంకా అదర్ కేటగిరీస్ వాళ్ళు కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌నైతే తీసుకొని ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు మీకు బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. ఫాదర్ నేము, మీ నేము, మీకు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం అయితే ఇస్తారు. సో, ఇచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు అప్పుడంటే అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో,
మీరు ఒక ఫోటోగ్రాఫ్‌ని ఇంకా సిగ్నేచర్‌ని ఇంకా మీకు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఇంకా మీకు ఐటీఐ అయితే ఐటీఐ డిప్లొమా లేకపోతే ఇంటర్ సంబంధించిన సర్టిఫికేట్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేస్తారు. అదే విధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని కూడా అప్‌లోడ్ చేస్తారు. మీ రెసిడెన్స్ ప్రూఫ్‌ని కూడా అప్‌లోడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఫోటోగ్రఫీలో కూడా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోనే 3 మంత్స్ కన్నా పాతదైతే ఉండకూడదు. అలాగే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే మీకు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి మీకు 3 మంత్స్ లోపు అయితే ఆ ఫోటో అయితే ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా 20 కేబీ నుంచి 50 కేబీ ఉండాలి. 3.5 సెంటీమీటర్స్ నుంచి 4.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో, ఈ ఫోటోగ్రాఫ్ అనేది క్లియర్‌లీ ప్రింటెడ్ ఆన్ ఫోటోగ్రాఫ్ అంటే మీకు ఆ ఫోటోగ్రాఫ్ కిందనే ఉండాలి. సో, ఫోటోషాప్‌కెళ్ళి మీరు ఫోటో తీసుకున్నప్పుడు వాళ్ళ కిందన డేట్ కూడా మెన్షన్ చేయమంటే డేట్ అయితే మెన్షన్ అయితే జరుగుతుంది. సో, ఫోటో అయితే బ్లర్‌గా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫోటోతో పాటు మీ సిగ్నేచర్ కూడా అడుగుతున్నారు. సిగ్నేచర్ కూడా 10-20 కేబీ ఉండాలి. 4 సెంటీమీటర్స్ నుంచి 2 సెంటీమీటర్స్ హైట్ అయితే ప్రొవైడ్ అయితే జరుగుతుంది. ఒకవేళ అప్లికేషన్స్ మీకు అంటే సిగ్నేచర్ సరిగ్గా లేకపోయినట్లయితే, ఫోటో సరిగ్గా లేకపోయినా రిజెక్ట్ అయితే చేసేస్తారు. అప్లై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ కూడా అంటే మీకు డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో, అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా మీకు సింపుల్‌గా ఏవో మీరు ఫెయిల్ అయినవో లేకపోతే మీకు జస్ట్ నెట్‌లో తీసిన రిజల్ట్ కాకుండా సర్టిఫికేట్‌ని అయితే అప్‌లోడ్ చేయండి. అలా అప్‌లోడ్ చేస్తేనే మీకైతే ఉంటది. లాస్ట్ డేట్ కూడా ఇచ్చేది దీనికి 30 చెప్పాను కదా 30 సెప్టెంబర్ 23 అంటే మీకు 11 గంటల వరకు కూడా దీనికి అవైలబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫీజు కోసం చూసుకున్నట్లయితే ఫీజొచ్చేసరికి ఎవరెవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో ఇంకా అంటే ఫీమేల్ ఎలాగో లేదు కాబట్టి ఎస్సీ, ఎస్టీ అబ్బాయిలకైతే మాత్రం ఎటువంటి ఫీజయితే ఉండదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరెవరైతే బీసీ, ఓసీ ఉంటారో అంటే ఓసీ అబ్బాయిలు కానివ్వండి, బీసీ అబ్బాయిలు కానివ్వండి, ఓబీసీ కేటగిరీలోకొచ్చిన వాళ్ళు ఇలాగ జనరల్ ఇంకా యూఆర్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా రూ. 100 అయితే దీనికి పే అయితే చేయాలి. మీరు అక్కడే చూపిచ్చేస్తుంది పే అని చెప్పేసి. మీరు సింపుల్‌గా ఫోన్‌పే లేకపోతే డెబిట్ కార్డ్ దేనితో అయితే దాంతో పే అయితే చేసేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఒకవేళ మీరు ఎక్కడైనా సరే కరెక్షన్స్ అంటే తప్పులు గాని చేసుకున్నట్లయితే, కరెక్షన్ ఎలా చేసుకోవాలి అని చెప్పి కూడా మీకు డేట్స్ అయితే ఇచ్చారు. మీకు 10థ్ అక్టోబర్ నుంచి 12థ్ అక్టోబర్ లోపైతే మీకైతే అదే 12థ్ అక్టోబర్‌కి మధ్యలో అయితే అంటే కరెక్షన్స్ చేసుకోవడానికి విండో అయితే ఓపెన్ అవుతుంది. ఏమైనా మిస్టేక్స్ గాని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక చెప్పాను కదా! ఇందులోని మెయిన్ ఇంపార్టెంట్ ఇంక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో మీకు మాక్సిమం రన్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంక అదే విధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో వచ్చేసరికి చెప్పాను కదా! రన్నింగ్ ఈ క్యాండిడేట్స్ హావ్ టు క్లియర్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఈవెంట్ ఇన్ 24 మినిట్స్. 5 కిలోమీటర్ల రన్నింగ్ అనేది 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సో, ఈ స్టాండర్డ్‌ని మీరు మీట్ అవుతున్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అవ్వకపోయినట్లయితే ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా అదే విధంగా మీకు హైట్స్ కూడా మీకు మెన్షన్ చేస్తారు. ఎవరెవరైతే అబ్బాయిలు ఉంటారో మీకు హైట్ బార్ టెస్ట్ కింద ఒక స్టిక్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తారేమో. మరి దాన్ని బట్టి అయితే మీ హైట్ చెక్ చేస్తారు. అది ఎగ్జాక్ట్‌గా అయితే ఉంటుంది. దాన్ని టచ్ అయితే అవుతది మీ హెడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హైట్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 80 ఉండాలి. అలాగే మీకు ఎక్స్‌పాన్షన్ అనేది 85 అంటే ఎక్స్‌పాన్షన్ చేసినప్పుడు మీకు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వాలి. మీరు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు అది కొంచెం ఎక్స్‌పాండ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా రిలాక్సేషన్ అయితే ఉంది. ఎవరెవరైతే కొన్ని అంటే స్పెషల్ కేటగిరీస్ నార్థర్న్, ఈస్టర్న్ చెప్పి హిల్ ఏరియాస్‌లో ఉంటారో వాళ్ళకి 165 అయితే ఇచ్చారు. వాళ్ళకి చెస్ట్ కూడా తగ్గించడం జరిగింది ఫ్రెండ్స్. మరికి ఈ నోటిఫికేషన్‌లోనే లాస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్ చెప్పాను కదా! ఎగ్జామ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో, అంటే ఎగ్జామ్ అయితే పెడతారు. సో, ఆ ఎగ్జామ్‌లో కూడా మీకు 120 మినిట్స్ ఉంటుంది. ఏమేం చదవాలి అని మీరు చూసుకున్నట్లయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ రీజనింగ్ అయితే ఉంటాయి. ఇంకా అదే విధంగా జనరల్ నాలెడ్జ్ ఇంకా అవేర్‌నెస్ కూడా మీకు 25 క్వెషన్స్ 25 మార్క్స్ కిందైతే ఇస్తారు. ఇంకా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మీకు బేసిక్ మ్యాథ్స్, ప్రాఫిట్ ఇవన్నీ కూడా ఉంటాయి గదా! ఆ టైమ్స్ వన్స్ ఇవన్నీ కూడా అయితే అడుగుతారు. ఇక అదే ఇంగ్లీష్ ఇంకా లేకపోతే హిందీ మీరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్స్ మీద అంటే మీకు సబ్జెక్ట్ ఆ లాంగ్వేజ్ సంబంధించిన గ్రామర్ గానివ్వండి, ఆ లాంగ్వేజ్ సంబంధించి కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారు. అవన్నీ కూడా ఈ 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్‌కి గాను 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది మీకు మల్టిపుల్ చాయిస్‌లో ఉంటుంది. మీకు 4 క్వెషన్స్, 4 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఇది కూడా మీకు సీబీట్ కంప్యూటర్ బేస్డ్ మోడ్‌లోనే పెట్టడానికి ట్రై చేస్తారు. సో, లేకపోతే ఓఎంఆర్‌లో కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఒకటి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా మీకు సింపుల్‌గా. నెగెటివ్ మార్కింగ్ అయితే లేకపోవడం వల్ల మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 100కి 100 అటెంప్ట్ చేయొచ్చు. అది కూడా మీకు మంచి మార్కులు గాని వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా సెలెక్ట్ అయితే చేస్తారు. సో, ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో ఈ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా
నెక్స్ట్ టీసీ ఎగ్జామ్‌లో ఎవరెవరైతే ఇంకా బాగా క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మాత్రం జాబ్ అయితే పక్కా అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక టాప్ స్కోర్ అయితే ఉంటారో వాళ్ళకైతే జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. మీకు ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ అని చెప్పేసి మీరు సింపుల్‌గా ఆన్‌లైన్‌లోకెళ్ళి సిఐఎస్ ఎఫ్ఆర్‌సిటిటి అని చెప్పేసి CISF.gov.in మీద మీరు ఈ వెబ్‌సైట్ మీద లింక్ మీద గాని క్లిక్ చేసినట్టయితే మీకు సింపుల్‌గా అయితే మాత్రం మీరు అప్లై చేసుకోవడానికైతే ఓపెన్ అయిపోతుంది. మీకు ఇక్కడ కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకొని మీరు క్రోమ్‌లో పేస్ట్ చేస్తే మీకు ఆ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మరి అప్డేట్ అయితే మాత్రం మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ కోసం మరి ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా ఇలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అందరిని అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయించండి. మీరు కూడా అప్లై చేసుకోండి. చెప్పలేం మీకు వస్తుందో రాలేదో అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేసుకుంటేనే ఏదో ఒక రోజు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కింద అవుతారు. లైఫ్‌లో సెటిల్ అయితే అవుతారు కాబట్టి ఇంకా అదే విధంగా చాలామందికి అప్లికేషన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో గనుక ఎక్కువ వ్యూస్ వచ్చి మీరు కామెంట్ సెక్షన్‌లో కూడా చాలామంది అప్లికేషన్ వీడియో కూడా అడిగినట్లయితే, ఖచ్చితంగా అప్లికేషన్ వీడియో కూడా చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు వివరించడం జరుగుతుంది. సో, ఈ వీడియో కొంచెం లెంత్ అయినా సరే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్పాను. సో, చెప్పాను కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.